సీనియర్ ఎలాగా చూడండి సురేష్ అని ఏసీ మనం తీసుకొని ఫోటోలు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చెందిపోయిన తర్వాత ఎప్పుడు కూడా పార్టీ పరంగా కార్యకర్త కానీ నాయకుడి కానీ ఎవరైనా సరే పెద్దలందరూ సమక్షంలో పెద్దలతోటి అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒకే తాటిలో ఉండేలాగా అలాగే గొల్లపూర్ అంటే తెలుగుదేశం పార్టీ అంటే గొల్లపూర్ వర్మ గారు ఎప్పుడైనా సరే ఏది ఆదేశించినా సరే ఆయనకి మనం తోడ్పాటిస్తూ ఆయన మనకి ఏ కార్యక్రమాలైనా సరే ఆయన మనకు తోడ్పాటిస్తూ ఫోన్ చేయకుండా స్పందించి అక్కడ పార్టీ నిలబడడానికి కారణం ముఖ్యంగా మనకు వర్మ గారు కాబట్టి ఆయనే ప్రతిపాదించి గొల్లపూర్ టౌన్ లో తెలుగుదేశం పార్టీ అలాగే రంగబాబు గారు వర్గం నిలబడాలని రంగబాబు గారు కూడా ఎక్కువ రంగాలు ఉన్నారని అలాగే పార్టీ కూడా నిలబెట్టాలని వర్మ గారు తీసుకుని నిర్ణయమే మన గొల్లపూర్ సొసైటీ రావడం అలాగే ఆయన కూడా గొల్లపూర్లో ఇంకా అతనికి ప్రత్యేకమైన అభిమానం ఇక్కడ అతనికి 12 మున్సిపాలిటీలు ఉంటే మనకి తెలుగుదేశం పార్టీకి కూటమి తరపున 4 వచ్చి 4 వాటిలోని కూడా అతను ఎంత ఒత్తున్నా సరే వదిలేసుకుని మన గొల్లపూర్కి కంపల్సరీగా మనం సొసైటీ తెచ్చే వాళ్ళ కష్టపడుతున్నారో ఆ మట్టి సమస్యలో మనం చేయాలని ఆయన గొల్లపూర్కి సొసైటీ రైతులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే రైతు పార్టీ అలాగే ఎప్పుడు కూడా మనం పార్టీ అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సరే ఎవరు వచ్చినా సరే అందరూ కూర్చుని పెద్దలందరూ కూర్చుని పార్టీ పరంగా కాకుండా కూడా ఎవరు వచ్చినా ఇక్కడ స్పందించి ఎప్పుడు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా సొసైటీకి కంపల్సరీగా కూడా రైతు సొసైటీ నేను కూడా రైతే కాబట్టి అందరూ రైతులే కాబట్టి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగింది. ఎప్పుడైనా సరే రైతుకి రైతు రాజ్యమే తెలుగుదేశం రాజ్యం, రైతు ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం, రైతు మనిషి ఒప్పుతారు. మామూలుగా దృష్టిలో పెడతాం, ఒక్కరు ఏం చేద్దామంటే చేసి రైతు పార్టీ పరంగా కొన్ని పథకాలు పోతాయి, కొన్ని పథకాలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనం కొనుక్కోలేదు, రాకపోతే కొనుక్కోలేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా వర్మగారంటే ఉంటాం, వర్మగారంటే నడుస్తాం. మా బంధువుల ప్రాణం ఉన్నంత వరకు వర్మగారికి తోడ్పడి ఉంటాం కాబట్టి వర్మగారు మాకు ఈ పదవి తెచ్చేయడం జరిగింది. ఏదో పదవి ఇచ్చేయడం మాకు ఏదో గొప్ప కిరీటం వచ్చిందని ఏం కాదు. ఇది ఇప్పుడైతే ఎలా ఉందో అలాగే అందరూ కూడా వాళ్ళే సొసైటీ ప్రెసిడెంట్ ప్రతి రైతు ఉంటాడో అలాగే అదంతా కూడా ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం ఏం చెప్తే చేద్దాం, వరం గారు ఏం చెప్తే చేద్దాం. వరం గారు గ్యారెంటీ మమ్మల్ని ఇంటికి పోతాం, వచ్చి కష్టపడే కష్టపడతాం. వరం గారు నిర్ణయమే మా కార్యకర్త స్థాయి అలాంటి ఓటు కూడా వరం గారిని నమ్ముకుంటే, వరం గారు కూడా ఉంటే, వరం గారికి నమ్మకంగా పనిచేస్తే, వరం గారి శిష్యుడిగా ఉన్నందుకు నాకు ఇచ్చిన గౌరవం. అంతేకాకుండా అప్పుడు నేను మామూలుగా సాధారణంగా రైతు కుటుంబంలో చేలో పని తీసుకొచ్చి ఆ రోజు రామారావు గారు సొసైటీ డైరెక్టర్ కింద మామూలుగా నామినేట్ చేశారు దానికి. ఆ తర్వాత సాధారణ ఆయన కూడా తిరిగి కూడా చేలో పని చేసుకుంటా. ఆ తర్వాత రంగబాబు గారు, మాంటీ గారు, వర్మ గారు కలిపి నాకు తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఇచ్చారు, సొంతం చేయరు. నాకేదో తెలియదు, నాకు వెళ్ళి ఫ్లెక్సీ కట్టుకుంటే కట్టదు, ఇక్కడికి వెళ్ళి హాల్కోట్ అడ్జమెంట్ అర్జెంట్ అదే నాకు తెలుసు. అలాంటి ఉందండి. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ తాగితే నాకు వద్దని చేయలేరన్నా
పర్లేదు 10 మందికి సరదాగా ఇది కూడా తిప్పుకుని మంచిగా చేసుకుంటే అది అవుతుందని చెప్పి ఆ రోజు నేను మొత్తం చెప్పి 10 సంవత్సరాల నుంచి చేయలేదు. ఆయన చేసినందుకు గుర్తింపుగా ఒక కార్యకర్తకి కూడా పదవి వచ్చని వరం గారు నిరూపించారు. వరం గారు నమ్ముకుంటే ఇలాగే ఉంటుందన్నది అందరికీ తెలాలా. పార్టీలో అందరికీ పదవి ఉంటుంటే రావు గారి ఎప్పుడు కూడా వరం గారు వెనకాల ఉన్నవాడికి ఎప్పుడు న్యాయం జరిగింది. అలాగే గొల్లపూడి అతనికి రంగబాబు వర్గం అంటే కూడా ప్రత్యేక అభిమానం కాబట్టి కంపల్సరీ కూడా ఈ సొసైటీ మాకు కావాలని పోరాడి మనకి సొసైటీ తెచ్చినందుకు వరం గారికి అలాగే వరం గారి సతీమణికి వాళ్ళందరూ నాకు తల్లిదండ్రులతో సమానం. వరం గారి కుటుంబానికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వరం గారు ఏం చెప్పినా సరే శిరస వహించి అతను కూడా నడుస్తానని అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరం కూడా అందరూ ఒకటే పాట ఇది నా పదవి గారు అందరి పదవి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి 24 గంటలు కూడా అందుబాటులో ఉంటాం. ఎవరైనా సరే ఎప్పుడు వచ్చినా సరే ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి ఏ పని కావాలన్నా వరం గారు దృష్టిలో పెట్టి చేయించి వాళ్ళకి నాకు ఎలాగైతే గౌరవించారో అలాగే వాళ్ళ గౌరవించి అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వరం గారు అంటారు నడుపుతాం. సొసైటీ అధ్యక్షుడిగా శ్రీ గుంటూరు సుబ్బారావు గారికి ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని లాక్కుని ఇంతవరకు తీసుకొచ్చిన వ్యక్తి గుంటూరు సుబ్బారావు గారు. ఇదే విధంగా ఇతని కష్టాన్ని మా ఎస్వీఎస్ఎన్ వరం గారు గుర్తించి దీనికి పదవి ఇవ్వడం జరిగింది. దీనికి మొదట్లో యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషనీయంగా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఆదిపల్లి రంగబాబు గారు హయాంలో గుంటూరు సుబ్బారావు గారికి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీని పోషిస్తూ ఎంత ఖర్చు సొంత ఖర్చు పెట్టుకుంటూ చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ కూడా ముందుకు పోస్తూ ఇక్కడ వరకు తీసుకుని రావడం జరిగింది గుంటూరు సుబ్బారావు గారు. ఇదే విధంగా ఇంకా మరింత అభివృద్ధికి వెళ్ళడానికి మా తెలుగుదేశం యువత ఎప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ గానే ఉంటుంది. ఇదే విధంగా రైతులకు వచ్చే పథకాలు కూడా గత 5 సంవత్సరాల్లో ఈఎంఐ అనేది ఏమి తెలియదు. మా గుంటూరు సుబ్బారావు గారు ముందు పెట్టి మేము ఎక్కడ అక్రమాలు జరిగాయి ఎన్ని అన్యాయాలు జరిగాయి గత 5 సంవత్సరాల్లో సొసైటీలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అన్ని కూడా మేము బయటకు తీస్తామని మేము వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా మా కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి మా గుంటూరు సుబ్బారావు గారిని కూడా సత్కరించడం జరిగింది. ప్రమాణ స్వీకారం ఇంకా మొత్తం రానందు వల్ల ఈ రోజు మా గుంటూరు సుబ్బారావు గారికి చిన్న సన్మానం చేసి మేమందరం గోడమాలతో సత్కరించడం జరిగింది.